మీనరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్స్, అవార్డులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు గత 2 వారాల కంటే ఈ వారం వీరికి బాగుంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా ఉండే అవకాశం లేకపోలేదు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. వీరికి శని జన్మరాశిలోకి మార్చి 29న మారడం జరుగుతుంది. కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఏదైనా విషయ వ్యవహారాలు ఉన్నప్పుడు జీవిత భాగస్వామితో చర్చించి ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా లాభసాటిగానే ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే నరదిష్టి అధికంగా ఉంటుంది. ఒక పని మనం చేసామంటే లాగేవారు 10 మంది ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనా సరే మన పని మనం చేసుకుని వెళ్ళడం అనేది ముఖ్యం అనుకు ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించి, యూట్రస్ సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తే అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే చదువు మీద శ్రద్ధ గట్టిగా పెట్టాలి. రేపు చదువుదాంలే, చిన్న ఎగ్జామే కదా రాసేద్దాం అని కాకుండా పట్టుదలతో, కృషితో ముందుకు వెళ్ళండి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ప్రతి ఎగ్జాము అన్నీ ఇంపార్టెంటే కాబట్టి రేపటి గురించి ఇవాళ ప్రణాళిక సిద్ధం చేసుకోండి. దాని ద్వారా భవిష్యత్తు బాగుంటుంది. 4 సంవత్సరాలు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం. అదే 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. కాబట్టి చదువుకునే వయసులో చదువుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అయితే వివాహ విషయంలో జాతక పొంతన అనేది చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తులతో దీపారాధన, మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. నరదిష్టి అధికంగా ఉంటుంది. కాలభైరవ రూపు కూడా ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.